ఒక ఏడాది లోపలనే పూర్తిగా విద్యా వ్యవస్థ కోసం సమయం వెచ్చించడమే కాకుండా సమూలంగా విద్యారంగానికి ప్రాముఖ్యతను ఇస్తూ గత సంవత్సరము ఇదే జూన్ జూలై నెలల్లో 10,714 మంది భాషా పండితుల పీటీల 20 ఏళ్ల కళ సాకారం చేసి అప్గ్రేడ్ చేసినటువంటి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే సంవత్సరం ఆగిపోయినటువంటి జోన్ 2లో 736 మంది గస్టెడ్ హెడ్ మాస్టర్ల పదోన్నతులు, కొన్ని వేలాది మంది ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వడమే కాక అన్ని గురుకులాల్లో కళాశాలల్లో కూడా ఒక్కసారి ప్రమోషన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభుత్వం. ఇవాళ ఒక ఏడాది తిరగక ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 880 గస్టెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టులను గుర్తించి ఎవరైనా గతంలో మిగిలిపోయిన ఆ నెలల వరకే క్రైటీరియా పరిగణలోకి తీసుకుంటారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మొన్న జూలై 30 వరకు ఎవరు రిటైర్డ్ అయినా రిటైర్మెంట్ ఖాళీని చూయించి 880 మంది హై స్కూల్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు కల్పించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఒక 3 నుంచి 4 వేల పైచిలకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లుగా ఖాళీలు, ఈ విధంగా 880 మంది స్కూల్ అసిస్టెంట్లు జిహెచ్ఎంగా వెళ్ళడం వల్ల ఏర్పడ్డ ఖాళీలను కూడా గుర్తించి 3 నుంచి 4 వేల స్కూల్ అసిస్టెంట్ వివిధ సబ్జెక్టుల పదోన్నతులు కూడా ఇప్పుడే 2 గంటలకు వెబ్ ఆప్షన్స్ ప్రారంభమైనాయి. రేపటి లోపల వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు పొందుతారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకోవాలని పదోన్నతులు పొందినటువంటి గౌరవనీయ ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి ప్రభుత్వానికి పాలతో అభిషేకం చేసి తమ వంతు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంతమంది సీనియర్ గస్టెడ్ ప్రధానోపాధ్యాయుల ద్వారా ఇంకొన్ని విషయాలు చెప్తూ, అన్న తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి సర్వీస్ రూల్స్ తీసుకొస్తామని చెప్పినటువంటి వ్యక్తి 10 ఏళ్ళు పాలన చేసి కనీసం వాటి ఊసెత్తలేదు. మనమైన తెలంగాణలో ఉమ్మడి సర్వీస్ రూల్స్ తీసుకొస్తే మా హెడ్ మాస్టర్లు డిప్యూటీ డిఓలుగా, ఎంఈఓలుగా, డైట్ లెక్చరర్గా, జూనియర్ లెక్చరర్గా, స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతులు పొందుతారు ఎస్సీఆర్టీలో కూడా. మరి మీ హయాంలోనే ఇన్ని ఘన విజయాలు సాధిస్తున్న ఈ ప్రభుత్వం త్వరలోనే ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా ఇస్తే చరిత్రలో ఉపాధ్యాయ లోకం ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మీరు నిలిచిపోతారని కోరుతూ, అదేవిధంగా మన పార్టీ మేనిఫెస్టోలో ఉన్నట్టు సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేస్తే 2,70,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు సంతోషిస్తారు. ఆల్రెడీ దేశ అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోలను అమలుపరచమని 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఊరటనిచ్చాయన్నా మరి వాళ్ళకు కూడా పాత పెన్షన్ వర్తించే ఉత్తర్వులు త్వరలో ఇద్దామని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మీ ఆశయం ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడం. మరి ఆ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అనే మీ ఆశయాన్ని నెరవేర్చే వీళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతో మీకు ఇవాళ ధన్యవాదాలు తెలుపుతూనే రాబోయే రోజుల్లో విద్యారంగానికి మీరు మరింత పెద్దపీట వేస్తూ కామన్ సర్వీస్ రూల్స్ను ఈ విద్యా సంవత్సరం లోపలనే అందించి వచ్చే వేసవిలో ఆ కామన్ సర్వీస్ రూల్స్ అమలయ్యి వచ్చే వేసవిలోనే మా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఒక జాబ్ క్యాలెండర్ మాదిరిగా బదిలీల పదోన్నతుల క్యాలెండర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వీరందరి తరఫున నేను ప్రాధేయపడతా ఉన్నాను. ఎందుకంటే ఒక 8 నెలలుగా మేము ఈ పదోన్నతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగని రోజు లేదు. అనేక కోర్టు అవాంతరాలు, అనేక సాంకేతికమైన అవాంతరాలు, అనేక న్యాయపరమైనటువంటి చిక్కులు,
అనేక పరిపాలనాపరమైనటువంటి చిక్కులు, వీటన్నిటిని అధిగమించడానికి అనేక సార్లు మేము సెక్రటరియట్లో మీ నుంచి కింది వరకు తిరగడం జరిగింది. ఇది మా ఉపాధ్యాయులకు చాలా ప్రయాసతో కూడుకున్న పని కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బదిలీల పదోన్నతుల క్యాలెండర్ రూపకల్పన చేయండి. అది కూడా మే నెలలో వేసవి సెలవుల్లో అటు విద్యార్థులకు నష్టం జరగకుండా ఇటు మా క్యాజువల్ సెలవులు అయిపోకుండా అమలు పరచాలని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను వీరందరి తరపున విజ్ఞప్తి చేస్తూ పదోన్నతులు కల్పించినందుకు మరోసారి మా గస్టర్ ప్రధానోపాధ్యాయులు అందరూ వారితో పాటు వారి తరపున నేను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని, పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్. మీరు మాట్లాడు, ఒక మహిళలు మాట్లాడతారు. ఒక థ్యాంక్స్ చెప్పండి అమ్మా. రండి అమ్మా దగ్గర. 8 నెలలుగా ఇంకా అంతకంటే ఎక్కువనే కష్టపడి మాకు ప్రమోషన్స్ ఇప్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా అందరి తరఫున, అధికారులందరికీ కూడా అలాగే చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కష్టపడు. ఈరోజు మాకు గత 24 సంవత్సరాల నుంచి మేము ఎలాంటి పదవులకు నొచ్చుకోలేదు. 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గత ప్రభుత్వ కాలంలో కూడా మేము ఎన్నో ప్రమోషన్లు ఆశించాం, కానీ రాలేదు. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రమోషన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి మన గవర్నమెంట్ విద్య ప్రభుత్వ పాఠశాలలు ఏవైతున్నాయో బాగా బలోపేతం అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి పాఠశాలలో టీచర్ల ఎలాంటి కొరత లేదు. ప్రతి ప్రమోషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఖాళీలను నింపడం వలన పేద పిల్లలకు విద్య బాగా అందుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ ప్రమోషన్లు బదిలీలు ఉండే విధంగా క్యాలెండర్ రూపొందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రధానోపాధ్యాయుల తరపున మేము కోరుచున్నాము. అదేవిధంగా వచ్చేసి మాకు కూడా రెగ్యులర్ ఎంఈఓస్ లేవు, అదేవిధంగా డిప్యూటీ పోస్టులు కూడా లేవు. వాటిని కూడా పదోన్నతి ద్వారా భర్తీ చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ యొక్క పదోన్నతులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మా యొక్క ప్రధాన ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా అధికారులు కూడా చాలా కష్టపడి మాకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. మా అందరి తరఫున వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమయం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.